సమంత నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే ఒక క్వశ్చన్‌కి స్టిల్ ఇప్పటికి కూడా ఆన్సర్ మాత్రం లేదు. అయితే ఈ వీళ్ళిద్దరి విడాకుల గురించి నాగార్జున గారి సోదరి అంటే నాగచైతన్య గారికి స్వయాన మేనత్త గారు మాత్రం రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కొన్ని సంచలనమైన విషయాలు చెప్పడం జరిగింది. మరి తను అంటే వీళ్ళ విడాకుల గురించి ఏం చెప్పారు? సో ఖచ్చితంగా నాగ సుశీల గారు ఎక్కువ బయటికి రారనమాట. ఆవిడ బ్యాక్ ఎండ్‌లో అంతా అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్ చూసుకుంటూ ఉంటారు. ఆవిడ మూవీ అక్కడ జరిగే వర్క్స్ గానీ, అక్కడ అది మొత్తం డీటెయిలింగ్‌గా గానీ అన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. సో ఆవిడని తాజాగా జగపతి బాబు గారు ఇంటర్వ్యూకి అయితే ఆవిడని కూడా పిలిచారు. సో ఆవిడ ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఎక్కడో ఫ్యామిలీ ఫోటోస్‌లో కనిపిస్తారు చాలా తప్ప, రేర్‌గా. ఇట్లా బయటకొచ్చి ఏదో మాట్లాడాలి అలా అని ఎక్కువగా కనపడరనమాట. అలా అక్కినేని ఫంక్షన్స్‌లో వాళ్ళ ఆటిల్లో మాత్రం తప్ప బయటకొస్తారు. ఇలా చాలా రేర్‌గా బయటకొస్తూ ఉంటారు. సో మరి జగపతి బాబు గారు ఇంటర్వ్యూకి రాగలిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ షో ఎంత డిమాండ్ ఉంది, దానికి నెక్స్ట్ ఇంకెవరెవరు రాబోతున్నారని. సో అందులో జగపతి బాబు గారు అయితే చాలా పర్సనల్‌గా వెళ్తూ క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. సో ఎందుకంటే ఆయనకు అంత బాండింగ్ ఉంది కాబట్టి ఆ క్వెషన్స్ అడగలుగుతున్నారు. వేరే వాళ్ళైతే అలాంటి క్వెషన్స్ బయటికి తేలేరు. సో ఆ ఉన్న బాండింగ్‌తోనే ఆయన అడగలుగుతున్నారు అనమాట. సో అక్కడ సమంత నాగచైతన్య గారి గురించి అడిగినప్పుడు మాత్రం, ఎందుకంటే దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు అసలు పెళ్లి చేసుకునే ముందు ఏం చెప్పి పెళ్లి చేసుకున్నారు, ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నారు అంటే ఖచ్చితంగా సినిమాల్లో వాళ్ళ బాండింగ్ అలా కుదిరింది, లవ్ అలా కుదిరింది, పెళ్లి చేసుకున్నారు. సో పెళ్లి చేసుకునేది కూడా ఇప్పుడు వీళ్ళకి అభిప్రాయం గౌరవించే చేసుకున్నారా అంటే వీళ్ళు ఎవరి నోట్లో ఆ సమాధానం లేదనమాట. సో నాగార్జున గారు కూడా మరి పెళ్లికి అన్హ్యాపీగా ఉన్నారా అంటే, పెళ్లి టైంలో అందరూ కలిసి ఉన్నారు, అందరూ నవ్వుతూ వాళ్ళ పెళ్లి చేశారు. ఇంట్లో వాళ్ళ డిస్కషన్స్ ఏం జరిగాయి అనేది ఎవరికి బయటికి తెలియదు అనమాట. సో మరి వాళ్ళ అంగీకారంతోనే చేసుకున్నారా లేదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారా అంటే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. సో ఆవిడ అదే చెప్పింది, వాళ్ళు వచ్చారు పెళ్లి చేసుకుంటామన్నారు. సో ఓకే చేసుకోండి అన్నాము, తర్వాత వాళ్ళే విడిపోతున్నామని చెప్పారు. సరే ఇంకా విడిపోండి అన్నాం. ఆ ముందు కానీ వెనకాల కానీ మా ప్రమేయం ఏమీ లేదన్నట్టే ఆవిడ చెప్పారనమాట. సో ఇప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు శోభిత అండ్ నాగ చైతన్య. సో ఇంకా పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగా కూడా ఆవిడే చెప్పారనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత బిగ్ ఫ్యామిలీ అయినా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్యామిలీలో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. అవన్నీ బయటికి చెప్పుకోరు. సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు అవతల వాళ్ళు రాస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆవిడ అంటే మనస్ఫూర్తిగా చెప్పలేక ఇంకా ముందు అట్లా చెప్పకుండా చేసుకున్నారు, తర్వాత చెప్పకుండా విడిపోయారు అన్నట్టుగా ఆవిడ చెప్పారు. సో దీంట్లో ఇంకా మా ఫ్యామిలీ ప్రమేయం ఏం లేదని చెప్పి కూడా ఆవిడ చెప్పేశారనమాట. సో ఇట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఏంటంటే వెళ్ళి డీప్గా అడిగితే ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి. బట్ మరి నాగ చైతన్య గారు మాత్రం ఆయన పీస్ఫుల్గా ఉన్నాడా లేదా అని ఆయన పర్సనల్గా ఆయన చూసుకుంటాడు. సో మరి ముందు ఆవిడతో ఎందుకు అట్లా కనెక్ట్ అయ్యారు, ఎందుకు విడిపోయారు అనేది మరి ఆయన దగ్గర ఆయన కూడా దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయట్లేదు. ఎక్కడ అయిపోయింది ఇది అయిపోయింది అనుకుంటున్నారు అంతే. సో ఉన్న దానిలో ఇప్పుడు ప్రజెంట్ శోభిత గారితో మాత్రం ఆయన చాలా హెల్తీ రిలేషన్లో ఉన్నారు. చక్కగా ఎక్కడికైనా కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి గుళ్ళకు వెళ్ళడం, అట్లా ఏదైనా ఈవెంట్స్ జరిగితే అక్కడ కలిసి తీసుకువెళ్ళడం, అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో మరి అంతకుముందు సమంత గారిని ఆ విధంగా అయితే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో బహుశా ఆయనకు పీస్ ఆఫ్ మైండ్ ఎవరి దగ్గర దొరికిందేమో అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారనమాట.